హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్, ఇవాల్యుయేషన్లో ఇంకా లాస్ట్ టాపిక్ ఇది. ఇది కూడా ఈరోజు నికస యొక్క లక్షణాలు. నికస లక్షణాలు మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. ఏంటంటే అది నికస అంటే మీకు తెలుసు, అసైన్మెంట్స్ లైక్ టెస్ట్స్, యూనిట్ టెస్ట్లు, ఈ విధంగా అనమాట. ఇవి రూపొందించడమే కాదు, వీటి యొక్క లక్షణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి చాలా 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 డిఎస్సిలో లేదా టెట్లో ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ బిట్స్. సప్రమాణత అంటే ఏంటి అంటాడు, లేదంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇందులో లేనిది ఇందులో ఉన్నది ఏంటి, సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, ఇందులో లోపం ఏంటి, ఈ విధంగా అడతాడు. ఇవన్నీ అర్థం కావాలంటే మీకు డీప్గా నేను లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. సప్రమాణత, వ్యాలిడిటీ అంటే ఏంటంటే ఏ లక్ష్యం కోసం ఒక పరీక్షను రూపొందించామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చగలిగితే దాన్ని సప్రమాణత అంటారు. అంటే ఏంటి, సాధనను కొలవడానికి సాధనా పరీక్షలు సప్రమాణం. ఈ ఎగ్జాంపుల్ మనకు అవసరం లేదు, కానీ మన ఎగ్జాంపుల్ చూసుకుందాం. నేను నా భాషలో నేను చెప్తాను మీకు, చూడండి. ఇప్పుడు నేను పిల్లాడికి సెకండ్ టేబుల్, రెండో ఎక్కం నేర్పించాలనుకుంటున్నాను. ఇవాళ నేర్పించేసా, రెండో ఎక్కం నేర్పించేశాను. నేర్పించిన తర్వాత నేను ఏదైతే నేర్పించాలనుకున్నానో పిల్లవాడికి వచ్చింది కదా, దాన్నే సప్రమాణత అంటారు. అంటే నేను ఏ లక్ష్యం కోసమైతే ఒక పరీక్షను రూపొందించానో ఆ లక్ష్యాన్ని నెరవేర్చగలిగితే ఆ విధంగా. లేదంటే ఇప్పుడు రెండో ఎక్కం సపోజ్, లేదంటే ఎక్కాలు కాదు కానీ ఏదైనా ఒక లెసన్ చెప్పాను అనుకోండి, శీతోష్ణ స్థితి అనే లెసన్ చెప్పాను ఒక పెద్దోడికి, ఎవరికొకరికి. లేదంటారా, ఏదో ఒక కథ చెప్పాను, రాముని కథ కూడా చెప్పాను. దాని మీద వాడికి ఏం అర్థమైందని చెప్పి ఆ రాముని యొక్క కథ అర్థమైందా లేదా, అంటే ఆ లక్ష్యం, నేను అనుకున్న లక్ష్యం పిల్లవాడికి అర్థమైందా లేదా అని నేను ఒక టెస్ట్ పెట్టి ఎప్పుడైతే పెట్టానో అప్పుడు వాడు 100లో సక్సెస్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మన సప్రమాణత నెరవేరినట్టు. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది నెరవేరాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు. మాధవి అనే టీచర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించి వాటి ఆధారంగా ప్రజ్ఞను లెక్కించింది. ఇందులో లేని అంశం సప్రమాణత అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది మీకు బిట్, ఈ విధంగా ఉంటుంది. డైరెక్ట్గా ఏదైతే ఉండదో అప్లికేషన్ మెథడ్లోనే ఉంటుంది. ఓకేనా. ఏంటి, మాధవి అనే టీచర్ అంట విద్యార్థులకు పరీక్ష నిర్వహించంట వాటి ఆధారంగా ప్రజ్ఞను లెక్కించిందంట. ఇందులో లేని అంశం సప్రమాణత. ఎందుకు సప్రమాణత లేదు అంటే, టీచరు పరీక్ష నిర్వహించింది కరెక్టే, కానీ పరీక్ష ఎందుకు నిర్వహిస్తారు, అతనికి ఆ లెసన్ మీద అవగాహన ఉందా లేదా, పిల్లాడికి అసలు ఇది అసలు విన్నాడా లేకపోతే నిద్రపోయాడా, లేదంటే వీడికి ఏ విధంగా ఈ అవగాహన స్థాయి ఉందని తెలుసుకోవడానికి ఎగ్జామ్ పెడతాం, అంతేగాని ప్రజ్ఞను లెక్కించడానికి కాదు. అంటే ఇక్కడ ఆమె అనుకున్న లక్ష్యం నెరవేరకుండా ప్రజ్ఞను లెక్కేసిందంట. సో ఇందులో లేని అంశం ఏంటంటే సప్రమాణత. ఒకవేళ అనుకున్న లక్ష్యం నెరవేరితే దాంట్లో సప్రమాణత ఉన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ విశ్వసనీయత, రిలయబిలిటీ అంటారు. అంటే ఏంటి, విశ్వసనీయత విద్యార్థికి సంబంధించింది. అంటే ఏంటంటే విశ్వసనీయత అంటే ఏంటి, నిలకడ, స్టెబిలిటీ అని అర్థం. ఓకేనా, చెప్తాం. అదేంటంటే ఎన్నిసార్లు ఒక పరీక్ష నిర్వహించిన అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు రావడం విశ్వసనీయత. ఓకేనా. మనం ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా సరే అభ్యర్థికి లేదా విద్యార్థికి ఒకే రకమైన మార్కులు రావడాన్ని విశ్వసనీయత అంటారు. అంటే ఏంటంటే రమ అనే విద్యార్థికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పరీక్ష నిర్వహించినప్పుడు అస్తమానం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా అవే మార్క్స్, అదే పేపరు, అదే మార్క్స్. ఓకేనా. 70 మార్కులు రావడాన్ని ఏమంటారంటే విశ్వసనీయత అంటారు. ఈ విశ్వసనీయత అనేది ఎవరికి సంబంధించింది అని కూడా అంటాడు, విద్యార్థికి సంబంధించింది. అలాగే బ్యాంకింగ్ పరీక్షలు, బిట్ సెట్ పరీక్షలు విశ్వసనీయమైనమాట. అంటే బ్యాంకింగ్ పరీక్షలు ఎన్నిసార్లు నిర్వహించినా విశ్వసనీయత ఒకే మార్కులు వస్తాయన్నమాట విద్యార్థులకి. సో వీటిని విశ్వసనీయత ఉందని అర్థం. అలాగే లక్ష్యాత్మకత అంటే ఏంటంటే ఆబ్జెక్టివిటీ అంటారు వీటిని. ఆబ్జెక్టివిటీ ఈ లక్ష్యాత్మక ప్రశ్నలో ఎవరికి సంబంధించినవి అంటాడు. ఎవరికి సంబంధించిన అంటే ఉపాధ్యాయుడికి సంబంధించిన, విద్యార్థికి కాదు. విద్యార్థికి సంబంధించిన ఏంటంటే విశ్వసనీయత. ఓకేనా. లక్ష్యాత్మకత అంటే ఏంటి అసలు ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు కానీ అనేక మంది ఉపాధ్యాయులు కానీ వేరు సమయంలో ఒక పరీక్షను గణన చేసినప్పుడు దాదాపు ఒకే రకమైన ఫలితం రావడం. ఇప్పుడు నేను పెట్టినా, నా పక్కన ఉన్న వేరే వాళ్ళ ఉపాధ్యాయులు పెట్టినా, లేదంటే ఎవరు పెట్టినా, మా ఫ్రెండ్స్ పెట్టినా, ఎవరు పెట్టినా ఒకే రకమైన రిజల్ట్ రావాలి. దాన్ని లక్ష్యాత్మకత, ఆబ్జెక్టివిటీ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, లక్ష్యాత్మకత అనేది ఉపాధ్యాయుడికి సంబంధించింది, విద్యార్థికి సంబంధించి విశ్వసనీయత. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. లక్ష్యాత్మకతకి సుజాత అనే విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని శివ, కిరణ్, మధు అనే ఉపాధ్యాయులు గణన చేసినప్పుడు వరుసగా 65, 75, 85 మార్కులు రావడం. ఇందులో ఏ లక్ష్యం పాటించదు అన్నాడు. లక్ష్యాత్మకత ఉండదు. ఎందుకు ఉండదు, ఎంతమంది పెట్టినా ఒకే రకమైన మార్కులు వచ్చినాయి అనుకోండి, అందులో లక్ష్యాత్మకత ఉన్నట్టు. ఇక్కడ 65, 75, 85 అంటే ఒక్కొక్కరికి 10 మార్కులు తేడా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఇందులో లక్ష్యాత్మకత లేదు.
ఓకేనా, అర్థమైంది. నెక్స్ట్ ఆచరణాత్మకత అంటే ఏంటి? ప్రశ్నాపత్రం ఆచరించడానికి వీలుగా ఉండాలి అంటే ఏంటి? నిర్వహణ, గణన సౌలభ్యం, పొదుపు, వ్యాఖ్యాన సౌలభ్యం కలిగి ఉంటే దాన్ని ఆచరణాత్మకత అంటారు. అంటే ఏంటంటే మొత్తం అన్ని విధాలు అంటే నిర్వహణ ఉండాలి, గణన అంటే ఇది వాల్యుయేషన్ ఉండాలి, సౌలభ్యం, పొదుపు, వ్యాఖ్యాన సౌలభ్యం ఇవన్నీ ఉంటే వాటిని ఆచరణాత్మకత అంటారు. మళ్ళీ వీటి బిట్ ఏ విధంగా కడతారంటే ఆచరణాత్మకతలో ఉన్న అంశం ఈ క్రింది వల్ల ఉన్న అంశాలు ఏవి అంటారు? నిర్వహణ, గణన, సౌలభ్యం, పొదుపు, వ్యాఖ్యాన సౌలభ్యం. ఓకేనా. ఇప్పుడు సిసి అంటే ఏంటి? మనం మెయిన్ టాపిక్లోకి వచ్చాం. సిసి అంటే ఏంటి, ఇది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఏంటి చూద్దాం. సిసి అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతరం అనగా ప్రతి దినం, సమగ్ర అనగా శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాధనాపరమైన అంశాలను పరీక్షించడం. ఆర్టికల్ 45 ప్రకారం 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం. ఏ ఆర్టికల్ ప్రకారం అండి? ఆర్టికల్ 45 ప్రకారం 14 సంవత్సరాల లోపు విద్యార్థులకంట ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలని నిర్దేశించింది. విద్య ఉమ్మడి జాబితాకు వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2010 ఆగస్టు 26వ తేదీ భారత పార్లమెంట్లో చట్టంగా రూపొందించారు. 2010 ఏప్రిల్ 1న చట్టం ప్రకారం నూతన మూల్యాంకన విధానాన్ని రూపొందించారు. ఇది ఇంపార్టెంట్ బిట్ మనకి. ఎప్పుడు నూతన మూల్యాంకన విధానాన్ని రూపొందించారంటే 2010 ఏప్రిల్ 1. మన రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 2012 నుంచి 13 విద్యా సంవత్సరం నుంచి సీసీ అమల్లో పరుస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి సీసీ ఎప్పటి నుంచి అమలు వచ్చిందంటే 2012 టు 2013 సంవత్సరం. అయితే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ కంటే 1 నుంచి 8వ తరగతి వరకు సీసీఏ అమల్లో ఉన్నది. 2014 నుంచి 15 ఈ విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 10 తరగతుల్లో కూడా సీసీ అమలు చేస్తున్నారు. అదే 9-10 తరగతుల్లో సీసీ ఎప్పుడు అమలు పరిచారంటే 2014 టు 15. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి మూల్యాంకనానికి సీసీకి గల భేదాలు ఏంటో చూద్దాం. ఇంతకుముందు మనకు ఉండేది మూల్యాంకనం, ఇప్పుడు సీసీ ఉంది. మరి రెండింటికి మధ్య డిఫరెంట్ ఏంటో చూద్దాం అంటున్నాడు. మూల్యాంకనం అంటే సంవత్సరం చివరిన వార్షిక పరీక్షల ఆధారంగా చేసేవారు. సీసీ అంటే సంవత్సరం పొడవునా నిరంతరం చేసేవారు. అదే మూల్యాంకనంలో సెకండ్ జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఎక్కువ. సీసీ అయితే స్మృతికి కంటత పట్టడం బట్టి విధానం ఉండదు. అంటే ఏంటి? అవగాహన ఉంటుందని అర్థం. అలాగే భారము కల విద్య మూల్యాంకనం అంటే భారం ఎక్కువ, స్ట్రెస్తో కూడిందంట మూల్యాంకనం. కానీ భారం లేని విద్య సీసీ అంట. అలాగే పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఉండేది మూల్యాంకనం. పరీక్షల సరళీకరణ జరిగేది సీసీఈ. ఓకేనా. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే సీసీ వాళ్ళది విద్యార్థులకు సరళమైన విద్య అంటే సులభమైన విద్య, వాళ్ళకి స్ట్రెస్ కలిగించిన విద్య పెట్టాలని వీళ్ళ ఉద్దేశం. సంవత్సరం పొడవునా ఆ విద్య అనేది ఉండాలి. కానీ ఏదో పరీక్షలప్పుడు విద్య యూనిట్ 1లకి, యూనిట్ 2లకి, క్వార్టర్లీకి, హాఫ్ ఇయర్లీకి విద్యార్థులను చదివించడం కాదు. 24 గంటలు స్కూలు నిరంతరం కొనసాగుతున్నంత కాలం వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పుతూనే ఉండాలి ఏదో విధంగా అని, అంతకనే ఏం కాదు. ఓకేనా. అలాగే మార్కుల ఆధారంగా గణనలు చేస్తారు. ఏది మూల్యాంకనం అయితే. ఇది గ్రేడుల ఆధారంగా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ 10th ప్రతి ఒక్కరికి గ్రేడ్ సిస్టమ్ వచ్చేసింది. ఏ గ్రేడ్, బి గ్రేడ్, ఇవి 9 పాయింట్ లేదంటే ఇవి గ్రేడ్ సిస్టమ్ వచ్చింది పాయింట్స్. కానీ ఇంతకుముందు మార్కులు ఉండేవి. అంటే మూల్యాంకనానికి సీసీకి తేడా. అలాగే మూల్యాంకనంలో పాసు ఫెయిల్ ఉంటాయి కానీ సీసీలో ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే పాస్ అయినవాడికి గర్వం ఉంటుంది, ఫెయిల్ అయినవాడికి న్యూనత భావం ఉంటుంది. ఆ రెండు తొలగించాలంటే సీసీ మోడల్లో తీసేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. సో సీసీలో 2 రకాల మూల్యాంకనాలు కలవు. అవి ఏంటంటే ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, మనం అనుకున్నాం కదా, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. ఈ 2 ఉన్నాయి. కొత్తగా యాడ్ చేసినవి ఇవి 2 అనమాట. కొత్త టెక్స్ట్ బుక్లు ఏది సార్ అని అన్నారు కాబట్టి చెప్తున్నా. సీసీలో 2 రకాల మూల్యాంకనం కలిగి ఇంపార్టెంట్. నెక్స్ట్ టేబుల్ ఆధారంగా కూడా ఇచ్చాడు, అది చూసుకుందాం. అవి ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఏంటంటే బోధన అభ్యాసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు చేస్తారు అని చెప్పాను కదా. లోప నిర్ధారణ మూల్యాంకనం, సంగ్రహణ, రూపణ మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం 3 చెప్పుకున్నా. ఈ ఫార్మేటివ్ అంటే రెండోది నిన్న రూపణ, సంగ్రహం, రూపణ, నిర్మాణాత్మక మూల్యాంకనం చెప్పుకున్నాం కదా. అది ఎప్పుడు అభ్యాసన కొనసాగుతున్నప్పుడు, లెసన్ చెప్తున్నప్పుడు చేసేది ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్. ఇందులో రాత పరీక్షలు ఉండవని చెప్పాను కదా. ఎందుకు? మౌఖికంగా క్వశ్చన్స్ అడుగుతాడు అన్నాం. ఓకేనా. విద్యార్థులు చేసిన కృత్యాలు, నోటు పుస్తకాలు, డైరీల ఆధారంగా మూల్యాంకనం చేస్తారు. అలాగే ఒక విద్యా సంవత్సరంలో 4 సార్లు మూల్యాంకనం చేస్తారు. ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ నిర్మాణాత్మక లేదా రూపణ మూల్యాంకనం సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తారు? 4 సార్లు. F1, F2, F3, F4. ఓకేనా. అలాగే విద్యార్థుల సామర్థ్యాన్ని 5 గ్రేడ్లుగా నమోదు చేస్తారు. ఇది కూడా పెట్టే విధంగా అంటే ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్లో లేదా నిర్మాణాత్మక మూల్యాంకనంలో విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని ఎన్ని గ్రేడులుగా నమోదు చేస్తారు? 5 గ్రేడ్లుగా. A+, A,
బి ప్లస్ బి సి. ఓకేనా. అలాగే సమ్మేటివ్ వాల్యుయేషన్ అంటే ఏంటి, బోధన ప్రక్రియ పూర్తయిన తర్వాత చెప్పాను కదా, సమగ్ర లేదా సంకలన. ఓకేనా. అంటే సంవత్సరంలో 3 సార్లు చేస్తారు. S1 S2 S3. మనకి ఫార్మేటివ్ ఏమో 4 సార్లు అయితే సమ్మేటివ్ 3 సార్లు. ఓకేనా. అలాగే రాత పరీక్షలు ఉపయోగించి చేస్తారు చెప్పాను కదా. సమ్మేటివ్లో రాత పరీక్షలు ఫస్ట్ 2 అంటే లోప నిర్ధారణ, రూపంలో రాత పరీక్షలు ఉండవు, ఓన్లీ మౌఖికంగా అడుగుతారు. ఇందులో మాత్రం రాత పరీక్షలు ఉంటాయని నిన్నే చెప్పుకున్నాం. అలాగే 4వ పాయింట్, ప్రాథమిక స్థాయిలో తెలుగు, గణితం, ఆంగ్లం ఈవీఎస్ అనే 4 విధానాలలో పరీక్షిస్తారు. ఏమేమి ఉంటాయి సమ్మేటివ్లో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే తెలుగు, గణితం, ఆంగ్లం, ఈవీఎస్ అనే 4 విధాల్లో పరీక్షిస్తారు. ప్రతి ప్రశ్నను గ్రేడుల ఆధారంగా గణన చేస్తారు. అవి ఏంటో చూద్దాం. ఇది ఇంపార్టెంట్ చూడండి. గ్రేడ్ A+ ఉందనుకో, దాన్ని ఎన్ని పాయింట్లు అంటారు, 5 పాయింట్స్ అంటారు. సగటు గ్రేడు 91 to 100. అలాగే A, B+, B, C. ఇది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఏదైనా ఒక విద్యార్థికి ఎవరికైనా 91 నుంచి 100 మధ్యలో మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడికి ఎన్ని పాయింట్లు కేటాయించాలంటే 5 పాయింట్లు కేటాయించాలి. గ్రేడ్ ఏమి ఇవ్వాలంటే A+ ఇవ్వాలి. అలాగే 71 నుంచి 90 మధ్యలో మార్కులు వచ్చినాయి అనుకోండి, ఎన్ని పాయింట్లు ఇవ్వాలంటే 4 పాయింట్లు ఇవ్వాలి ఏ గ్రేడ్. 51 నుంచి 70 అయితే B+, 41 నుంచి 50 అయితే B, 0 నుంచి 40 అంటే 0 నుంచి 40 మార్కుల మధ్యలో వచ్చినకి C గ్రేడ్ ఇవ్వాలి. సో ఇవన్నీ మనకి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మన ఉపాధ్యాయుడు అయ్యాక, ఉపాధ్యాయుడు అవ్వకముందు ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఈ పేజ్తో మనకి ఇంకా మూల్యాంకనంతో పని అయిపోయినట్టే. ఓకేనా. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ దగ్గర మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేనికి ఎన్ని మార్కులు ఇవ్వాలి. పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు అంట, పిల్లలు రాసిన అంశాలకి 10 మార్కులు అంట, ప్రాజెక్టులకి 10 మార్కులు అంట, లఘు పరీక్షలకి 20 మార్కులు అంట, మొత్తం 50 మార్కులు. ఓకేనా. ఇవి అడుగుతాడు. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ప్రాజెక్ట్ పనికి విద్యార్థులకి ఎన్ని మార్కులు కేటాయించాలి, 10 మార్కులు. ఓకేనా ఫ్రెండ్స్. 10 మార్కులు. పిల్లల భాగస్వామ్యం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మీకు తప్పదు. అలాగే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ మనం 4 సార్లు చేయాలి అన్నాం కదా. మరి 4 సార్లు సంవత్సరంలో ఏ నెలలో చేయాలి అది కూడా ఇక్కడ ఇచ్చాడు. జూలై నెలలో F1 ఉండాలండి, సెప్టెంబర్ నెలలో F2 ఉండాలి, డిసెంబర్ నెలలో F3 ఉండాలి, ఫిబ్రవరి నెలలో F4 ఉండాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఓకేనా. అలాగే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, విద్యా ప్రమాణాలు. సమ్మేటివ్ లో ఎన్ని మార్కులు, దేనికి ఎన్ని మార్కులు, విద్యా ప్రమాణాలు ఎన్ని మార్కులు కేటాయించాలి ఇచ్చాడు. సమస్య సాధన అని మీకు అంతగా డౌట్ అయితే ప్రతి టెక్స్ట్ బుక్ ఈవీఎస్ వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల సీసీ మోడ్లో ప్రతి లెసన్ అయిపోయిన తర్వాత లెసన్ ఎండింగ్లో సమస్య సాధన, కారణాలు, నిరూపణలు, వ్యక్తపరచడం, ప్రాతినిధ్యపరచడం, అనుసంధానం చేయడం సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అవి కొంచెం డీప్గా చదవండి, అర్థమవుతుంది. అలాగే వాటికి ఎన్ని మార్కులు కేటాయించాలి. సమస్య సాధనకి 25 మార్కులు, కారణాలు, నిరూపణలకి 10 మార్కులు, మిగతా అన్నింటికి 5 మార్కులే. ఏది గణితంలో అయితే అదే సైన్స్లో అయితే మళ్ళీ వేరు, అది చెప్పుకుందాం ఒకసారి. ఆగండి. సమస్య సాధనకి ఎన్ని మార్కులు కేటాయించాలి సమ్మేటివ్లు అంటాడు, 25 మార్కులు, కారణాల నిరూపణకి 10 మార్కులు, వ్యక్తపరచడానికి 5 మార్కులు, ప్రాతినిధ్యపరచడానికి 5 మార్కులు, అనుసంధానం చేయడానికి 5 మార్కులు. ఏం లేదండి, ఇవన్నీ కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఉండాలంటే ఒక నోట్స్ తీసుకోండి, రఫ్ పేపర్ తీసుకోండి, ఈ టేబుల్స్ అన్నీ ఒక దాని మీద నోట్ చేసుకోండి, గుర్తొచ్చినప్పుడల్లా చూసుకోండి. తప్పదు, ఎగ్జామ్ అయ్యేంత వరకు తప్పదు, మర్చిపోకుండా ఉండాలి అంటే. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే పరిసరాల విజ్ఞానం అంటే ఈవీఎస్లో ఏ విధంగా మార్కులు కేటాయించాలంటే విషయ అవగాహనకి 20 మార్కులు, ప్రశ్నించడం లేదా పరికల్పన చేయడానికి 5 మార్కులు, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనకి 5 మార్కులు, సమాచార సేకరణ ప్రాజెక్టుకి 10 మార్కులు, బొమ్మలు, పటాలు, నమూనాలకి 5 మార్కులు, ప్రశంస, జీవ వైవిధ్యానికి 5 మార్కులు, మొత్తం 50 మార్కులు. ఏదైనా సరే 50 మార్కులే, గుర్తుపెట్టుకునే. ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీ యొక్క నేను వీడియో అయిపోయిన తర్వాత మీరు చేసే హార్డ్ వర్క్ బట్టి మీకు గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మరి ఈ సమ్మేటివ్ కూడా నెలకి 3 సార్లు పెట్టాలి అన్నాను కదా. ఆ 3 సార్లు ఏ నెలలో అంటే అక్టోబర్లో S1 ఉండాలి, జనవరిలో S2 ఉండాలి, మార్చిలో S3 ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడికి మనకి మూల్యాంకనం అనే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ అవగొట్టేశాను. ఇంకా అవి అంటారా నిర్వచనాలు, మిగతా ఈ గణిత స్వభావాలు అవి ఉంటాయి చూసారా, అవి మీరు చదువుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి లెసన్ ప్లాన్ అనే చాప్టర్ ఒకటే ఉంది, అది కంప్లీట్ చేస్తే మనకి మెథడ్స్కి మీకు అందరికీ కూడా నేను ఫుల్గా న్యాయం చేసినట్టే. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే. అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, టేబుల్స్ విషయంలో అందరూ కూడా బాగా పేపర్ మీద ఎక్కించుకొని చదవండి. ఓకేనా. పేపర్ మీద నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మెయిన్ అది నా బాధ, అది అంతకని ఏం కాదు.
ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్, బాయ్.